హాయ్ అండి. ఈరోజు అయితే సండే కదా, మేమందరం కూడా సండే రోజు లేట్గా లెగుస్తాం. పిల్లలు ఉంటారు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుందండి. మీరందరూ ఏం చేస్తున్నారు? టిఫిన్స్ అయితే చేసుకొని తిన్నారా? మేమైతే టిఫిన్ చేసుకుందామని రెడీ అవుతున్నాము. మా పిల్లలు అంటున్నారు, రోజు ఏందమ్మా ఇడ్లీ దోశ ఎంగిదేరా అని అంటున్నారు. అంతే కదండి, మరి రోజు మనము స్కూల్కి వెళ్ళే టైమ్స్లో అయితే ఇట్లా మనం రకరకాల టిఫిన్స్ అయితే చేసుకోవడానికి కుదరదండి. కాబట్టి సండే రోజు మాత్రం కొంచెం స్పెషల్గానే చేసి పెడదాం పిల్లలకి. స్పెషల్ అంటే మరీ స్పెషల్స్ అని కాదు, మనకు చేతనైన వాటిలో మనం ఇంట్లో ఇలాంటి వెరైటీలను అయితే చేసుకుంటూ తింటుంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తుంటారు. మేమైతే సండేస్ వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా అలాగే ఏమన్నా పండగలు వచ్చినా అట్లా వెరైటీస్ అయితే చేసుకొని తింటూ ఉంటాము టిఫిన్స్. ఈరోజు ఏం చేసుకుంటున్నామంటే పూరీ కర్రీ విత్ పూరీ. పూరీ కర్రీ విత్ పూరీ ఏంటి అనుకుంటున్నారా? మరి అంతే కదండి, పూరీలోకి పూరీ కర్రీ తప్పకుండా కావాలి కాబట్టి పూరీ కర్రీ అయితే తయారు చేసుకుందాము. ఇప్పుడు మీరు అందరు కూడా పూరీ కర్రీ ఎలా తయారు చేస్తానో చూసేస్తారు ఈ వీడియోలో. కొంచెం వెరైటీగా అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా తయారు చేసుకొని చూడండి, టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా మరీ మరీ ఇంట్రెస్ట్ చూపిస్తారండి పూరీ కర్రీ ఉంటే పూరీ తినడానికి. తప్పకుండా మనము ఈ వీడియోలో పూరీ కర్రీ అయితే తయారు చేసుకొని చూద్దాము. వీడియో నచ్చినట్లయితే మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు కూడా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మీ అందరి ఆదరాభిమానాలకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇకైతే మనము పూరీ కర్రీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ మనము స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ అయితే కొంచెం దీనికి తక్కువే పడుతుంది, ఎక్కువ ఆయిల్ పట్టదనమాట. ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుంటున్నాం. కొంచెం తాలింపు గింజలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. తాలింపు గింజలు ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాం. ఇందులో మనము పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకున్నాను. ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత దీనిలో మనము బంగాళదుంప వేసుకుందాం. ఒక 2 బంగాళదుంపల్ని చక్కగా బాయిల్ చేసేసుకొని కట్ చేసుకొని దీనిలో వేసుకున్నాను. ఇప్పుడు మనము కరివేపాకు వేసుకుందాం. ఫ్రెష్గా మా చెట్టు నుండి తీసుకొచ్చిన కరివేపాకు, భలే మంచి వాసన వస్తుంది. తర్వాత దీనిలో బఠానీ వేసుకున్నాము. కొంచెం స్పెషల్గా చేసుకోవాలి కదా, రెగ్యులర్గా మనము నార్మల్గా చేసుకునే కన్నా ఇలా కొద్దిగా బఠానీ అవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలకి ఫైబర్ కంటెంట్ కూడా అందించిన వాళ్ళం అవుతాం అన్నమాట. బఠానీ ఫైబర్ కదా, కాస్త మంచిది పెడితే. ఒక 1/2 స్పూన్ పసుపు అయితే వేసుకుందాం. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఉప్పు వేసుకుందాం. ఉప్పు మాత్రం రుచికి తగినట్లుగా, నేనైతే 1.5 స్పూన్ వేసాను. మీరు మీ రుచికి తగినట్లుగా వేసుకోండి. వాటర్ వేసుకొని ఉడికించుకుందాం. ఒక 2 కప్పులు వాటర్ అయితే పడుతుంది. వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఈలోపు మనం ఏం చేద్దామంటే పుట్నాల పప్పు పొడి అంటే శనగపిండి మనకి మిక్సీ చేసుకోవాలి. పుట్నాల పప్పుని అలా పుట్నాల పప్పుని మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తం ఆ కర్రీలో వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోండి, లంప్స్ లేకుండా, లేకపోతే ఉండలు ఉండలుగా వచ్చేస్తుంది మనం కర్రీలో వేసుకునేటప్పుడు. మిక్స్ చేసుకున్న పుట్నాల పప్పు పొడిని అయితే ఇందులో వేసేసుకుందాం. వేసుకొని కలుపుకుంటే చక్కగా మనకి గ్రేవీ అయితే చాలా చక్కగా వచ్చేస్తుంది. దీనిలో ఇప్పుడు నేను వేసే స్పెషల్ ఏంటో ఒక్కసారి చూడండి, టేస్ట్ బాగా పెరుగుతుంది. స్పెషల్గా వేసుకునేది ఏంటంటే మిరియాల పొడి. ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి ఉంటుంది, ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేస్తే మీకు కూడా తెలుస్తుంది. తిరుపతి సైడు అట్లాగే మెడ్రాస్లో అట్లాగా ఇలాగైతే మిరియాల పొడి ఉపయోగిస్తారు కదా ఎక్కువగా, భలే టేస్ట్గా ఉండి మాకు కూడా ఇలా తయారు చేసుకుందాం అనిపించి తయారు చేసుకున్నామండి. నచ్చింది కాబట్టి మళ్ళీ ఇలా మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడైతే కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఎంతో ఈజీగా సింపుల్గా
ఫాస్ట్గా అయితే కర్రీ రెడీ అయిపోయింది. ఇక మనం పూరీ చేసుకోవడమే మిగిలిందండి. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో మీకు ఒక స్పెషల్ చూపిస్తున్నాను. ఇదేంటి అనుకుంటున్నారు? కవర్లో చూపిస్తా ఉండండి. ఓపెన్ చేసి బోన్లెస్ చికెన్ని మీరు చూడాలి కదా. ఇదిగోండి బోన్లెస్ చికెన్. పిల్లలకైతే చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళ నాన్న ఇలా తీసుకొచ్చారు. నేను మాత్రం ఈరోజు చికెన్ పకోడీ తయారు చేసి రసం పెట్టుకుందాం అనుకుంటున్నాము సండే స్పెషల్గా. మీరు తర్వాత వీడియోస్లో తప్పకుండా ఈ పకోడీ ఎలా తయారు చేస్తాను కూడా చూసేసేయండి. ఇక్కడైతే మా అమ్మ పూరి తయారు చేసేస్తుంది. ఈ పిండిని మనం కలుపుకునేటప్పుడు ఎలా కలుపుకోవాలంటే కొద్దిగా ఆయిల్ వేసి కొంచెం ఒక హాఫ్ స్పూన్ షుగర్ వేసి కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి. పూరి పిండి మనము అలా కలుపుకుంటే టేస్ట్గా కూడా ఉంటుంది పూరి. మనము ఎప్పుడైనా సరే అండి పూరి పొంగేటప్పుడు మొదటిలోనే మనము గంటె పెట్టి కలపెట్టకుండా అది కొంచెం పొంగి నాకు ఎట్లా అన్నామనుకోండి ఇలా తప్పనిసరిగా పూరి పొంగుతుంది. పిల్లలైతే ఇలా పొంగితే నాకు కావాలమ్మా, అది నాకు కావాలమ్మా అంటారు కదండి. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అదే కామన్గా జరుగుతూ ఉంటుంది. మనం పూరి ఇంత చక్కగా పొంగాలంటే నేను కలిపిన విధానం ఉంది కదండి, ఆ విధానంలో అయితే మీరు చక్కగా కలుపుకోండి. ఎందుకంటే మనము అలా కొంచెం షుగర్ వేసి కొంచెం ఆయిల్ వేసి కలిపితే పూరి భలే పొంగిద్దండి, భలే టేస్ట్గా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు అందరు కూడా ఇలానే పూరిని తయారు చేసుకుంటారనుకుంటున్నాను. తయారు చేసుకున్నట్లయితే ఇలా ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారా, పూరీలాగే పొంగాలండి ఎప్పుడైనా కానీ. చూస్తున్నారా, వేడి పూరి, వేడి కర్రీ. మా పిల్లలైతే ఎంజాయ్ చేసేస్తున్నారు. మా చిన్నమ్మాయి తింటుంది, మా పెద్దమ్మాయి ఇప్పుడే రాబోతుంది. ఎలా అనిపిస్తుంది నాన్న పూరి కర్రీ? పూరి చాలా బాగుంది. సూపరా? ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ చేసేస్తున్నాను. ఈరోజైతే మేము సండే స్పెషల్గా పూరి కర్రీ అయితే తయారు చేసుకున్నాము. మీ అందరికి కూడా వీడియో నచ్చిద్ది అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మర్చిపోవద్దండి కొత్త వారు కూడా. ఇకైతే ఉంటానండి, బాయ్.